ప్రియులారా, మనం ప్రత్యక్ష గుడారముల గురించి ధ్యానం చేస్తున్నాం. కోర్స్ ప్రత్యక్ష గుడార ధ్యానాల్లో ఒక 3 వారాలు గ్యాప్ వచ్చింది. ప్రత్యక్ష గుడారం గురించి ఇంతవరకు 23 సందేశాలు ధ్యానం చేసాం. ఇది ప్రత్యక్ష గుడారం అయితే ఈ ప్రత్యక్ష గుడారమునకు ప్రాకారములాగా ఉన్న, ప్రాకారము వలె ఉన్న సన్నపు నార వస్త్రాలతో నేయబడిన ప్రాకారం ఇది. ఈ ప్రాకారం గురించి ధ్యానం చేసాం. ఈ ప్రాకారమునకు తూర్పు భాగాన్ని ఇక్కడ ఉంచబడిన గుమ్మం, ఈ ప్రత్యక్ష గుడారపు గుమ్మం గురించి ధ్యానం చేసాం. ఆ గుమ్మంలోనికి ప్రవేశించిన తరువాత వెంటనే తారసపడేది బలిపీఠం. బలిపీఠం గురించి చాలా ధ్యానాలు చేసాం. బలిపీఠం గురించి చాలా ధ్యానాలు చేసాం. ఆ తర్వాత బలిపీఠాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తికి తారసపడేది గంగాళం. గంగాళం గురించి కూడా ఇంచుమించుగా 3 ధ్యానాలు చేసాం. గంగాళం దాటి వెళితే ఇది మందిరం, అసలు మందిరం ఇది. ఈ మందిరంలో మరలా 2 భాగాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 2 భాగాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం మందిర నిర్మాణాన్ని గురించి మనం ధ్యానం చేయవలసి ఉంది. ఈ మందిరం, అసలు మందిరం ఇది. మందిర నిర్మాణం గురించి ధ్యానం చేయవలసి ఉంది. ఇలా చూస్తుంటే ఈ మందిరం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదూ. మంచి రంగురంగుల తెరలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఏ బిల్డింగ్ అయినా పూర్తయిన తర్వాత చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ నిర్మాణంలో ఉన్నప్పుడు అంత ఆకర్షణీయంగా ఉండదు కదా. నిర్మాణంలో ఉన్నప్పుడు ఏ కట్టడమైనా అంత ఆకర్షణీయంగా ఉండదు. ఈ మందిర నిర్మాణాన్ని, ప్రత్యక్ష గుడారపు మందిర నిర్మాణాన్ని మనం చూసినట్లయితే అది ఒక విభిన్నమైన నిర్మాణం, విభిన్నమైన మందిర నిర్మాణం. ఆ విభిన్నమైన మందిర నిర్మాణంలో ఈరోజు మనము దాని నిర్మాణాన్ని గురించి ధ్యానం చేస్తూ నిర్మాణాన్ని గురించి ధ్యానం చేస్తూ అదిగో అసలు ఆ మందిర నిర్మాణంలో మొట్టమొదటి స్ట్రక్చర్ ఇది. మొట్టమొదటి స్ట్రక్చర్ ఇది. మొట్టమొదట వేయబడిన మందిరం ఇది. దానిపైన మరి ఆ రంగులు అవన్నీ కనిపిస్తాయి. ఈ గమనించినట్లయితే ఈ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే దీనికి పలకలు ఉన్నాయి చూడండి. ఈ ఈ నిర్మాణ వివరాలు కావాలంటే నిర్గమకాండము 26వ అధ్యాయము 15వ వచనం నుండి 30వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఆ నిర్మాణ వివరాలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రత్యక్ష గుడారపు నిర్మాణ వివరాలు కనిపిస్తాయి. అలాగే దేవుడు ఆ ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని ఎలా నిర్మించాలో దేవుడు వివరించాడు. ఈ విధంగా వివరించినట్లుగానే మోషే దాన్ని నిర్మించినట్లుగా నిర్గమకాండం 36వ అధ్యాయము 20 నుంచి 34వ వచనాల్లో కనిపిస్తాయి. దేవుడు చెప్పిన మాటలు, నిర్మించమని దేవుడు చెప్పిన మాటలు 26వ అధ్యాయము 15 నుంచి 30వ వచనం వరకు. అలాగే మోషే నిర్మించిన విధానం నిర్గమకాండము 36వ అధ్యాయము 20 నుంచి 34 వచనాల వరకు కనిపిస్తుంది. అదంతా నేను చదవడం లేదు, ఇది సుదీర్ఘమైన వాక్య భాగం కనుక అది నేను చదవడం లేదు. ఆ స్ట్రక్చర్లో, ఆ చట్రంలో నేను మీకు ఆ వివరాలు వివరిస్తాను. ఇక్కడ చూడండి, ఈ చట్రం ఉంది. ఈ మందిర నిర్మాణానికి అవసరమైన చట్రం ఏర్పాటు చేశారు వీళ్ళు. ఈ చట్రంలో దేవుడు ఏం చెప్పాడంటే చూడండి, ఇవన్నీ కూడా పలకలు. ఇది ఒక పలక, 2వ పలక, 3వ పలక, 4వ పలక, 5వ పలక, పలకలు అన్నారు వీటిని. తుమ్మకర్రతో చేయాలి. దానిపైన బంగారపు రేకు పొదిగించాలి. అది తర్వాత ఆలోచన చేద్దాం. ఇలాగూ దక్షిణ దిక్కున 20 పలకలు చేయమన్నాడు. ఇవన్నీ లెక్క పెడితే 20 పలకలు ఉంటాయి. అలాగే ఉత్తర దిక్కున 20 పలకలు చేయమన్నాడు. ఇవన్నీ లెక్క పెడితే 20 పలకలు ఉంటాయి. ఈ పలకలు పొడవు వెడల్పులు కూడా చెప్పాడు. 10 మూరల పొడవు అంటే ఎత్తు 10 మూరలు. ఈ వెడల్పు చూసినట్లయితే 3.5. అవన్నీ అక్కడ వివరాలు ఉన్నాయి. నిర్గమకాండం 26వ అధ్యాయంలో అక్కడ వివరాలు ఉన్నాయి. ఇలాంటి పలకలు 20 పలకలు దక్షిణ భాగంలో, 20 పలకలు ఉత్తర భాగంలో ఉండాలి అని చెప్పాడు. అలాగే పడమటి భాగంలో, ఇది పడమర భాగం ఇది. ఈ పడమటి భాగంలో 6 పలకలు ఉండాలి. 6 పలకలు ఉండాలి. 6 పలకలతో పాటు 2 మూలల్లో 2 పలకలు ఎక్స్ట్రాగా
అదనంగా ఉండాలి. అంటే 20 పలకలు ఈ ప్రక్కన, 20 పలకలు ఈ ప్రక్కన, అంటే 40 పలకలు. ఈ వెనక 6 పలకలు, 46 పలకలు. ఆ తర్వాత మూలల్లో ఉన్న 2 పలకలతో 48 పలకలు అక్కడ చేయబడాలి. 48 పలకలు అక్కడ చేసి ఉంచమన్నాడు. ఆ 48 పలకలు అలా నిలవబడాలంటే గమనించాలి. అలాగూ 48 పలకలు నిలవబడాలంటే ఇక్కడ చూడండి, క్రిందను వీటిని దెమ్మలు అని పిలిచారు. ఈ క్రిందన ప్రతి పలక క్రింద ఒక దెమ్మ ఉంది. ఆ దెమ్మలు అని పిలిచారు. ఆ దెమ్మల మీద ఆ పలకలు నిలవబడతాయి. అదే దానికి పునాది. ఆ దెమ్మలే పునాది. ఆ దెమ్మల మీద పలకలు నిలవబడతాయి. కలర్ పిక్చర్ చూపించమ్మా. ఇది చట్రం ఇలా నిలవబడితే ఇవన్నీ తుమ్మకర్రతో చేసి పైన బంగారపు రేకును పొదిగించబడింది. క్రింద చూడండి, వెండి, వీటిని ఈ దెమ్మలను వెండితో చేయబడాలని చెప్పాడు దేవుడు. వీటిని వెండితో చేశారు. ఈ దెమ్మలను క్రింద తెల్లగా వెండిలాగా కనిపిస్తున్న దెమ్మలు కనిపిస్తున్నాయి. ప్రతి పలక క్రింద దెమ్మలు కనిపిస్తున్నాయి. ప్రతి పలక క్రింద 2 దెమ్మలు ఉండాలి అన్నాడు. అంటే ఇంతకుముందు మనం 48 పలకలు లెక్క పెట్టాం. 48 పలకలకు 2 దెమ్మలు అంటే 96 దెమ్మలు వెండితో చేయబడాలని చెప్పాడు. ఇదిగో వెండితో చేయబడిన దెమ్మలు. మొట్టమొదటిగా ఈ స్ట్రక్చర్ ఎలా కనపడక పూర్వం ఆ దెమ్మలను అమర్చిన పిక్చర్ మనం చూస్తే, నెక్స్ట్ పిక్ చూపించమ్మా. ఇదిగో ఈ దెమ్మలు. ఈ దెమ్మలన్నీ లెక్క పెడితే 96 దెమ్మలు ఉంటాయి. ఈ దెమ్మల మీద పలకలను నిలవబెట్టారు. అది ఆ స్ట్రక్చర్. గమనించాలి. ఈ మందిర నిర్మాణంలో లోపల ఉండే స్ట్రక్చర్, బయటికి కనిపించేది తెరలతోనూ అందంగాను మరి కనిపిస్తుంది, కానీ లోపల ఉండే స్ట్రక్చర్ ఇది, దాని చట్రం అది. ప్రియులారా, ఇది విభిన్నమైన మందిర నిర్మాణం. ఆ నిర్మాణంలో పునాదిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ దెమ్మలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ దినాన్ని పునాది మనం కూడా నిర్మించబడుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు అన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. అలాగే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ కూడా మీరు ఆ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అని చెప్పాడు. ప్రియులారా, ఈ ప్రత్యక్ష గుడార మందిర నిర్మాణం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితాల్లో మనం కూడా ఒక మందిరంగా కట్టబడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ బిలీవర్ ఈజ్ బీయింగ్ బిల్ట్ యాజ్ అ స్పిరిచువల్ టెంపుల్ ఫర్ లివింగ్ గాడ్. గమనించాలి, మనందరం కూడా సజీవుడైన దేవునికి మందిరంగా కట్టబడుతున్నాం. ఎందుకంటే అప్పుడు పాత నిబంధన కాలంలో మందిరాల్లో నివసించడానికి, మందిరాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలతో సహవాసం చేయడానికి ఇష్టపడిన దేవుడు క్రొత్త నిబంధనలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, అలాగే 3వ అధ్యాయం 16వ వచనం, క్షమించాలి, 3వ అధ్యాయం 16వ వచనంలో, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే మనము దేవుని ఆలయమై ఉన్నామని, మనము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నామని అక్కడ ఆ మాటల్లో మనం తెలుసుకోగలం. కనుక మనం మందిరాలమైతే వీ నీడ్ టు బి బిల్ట్ అప్. మనము మందిరముగా నిర్మించబడాలి. నా జీవితం ఒక మందిరంగా, దేవుడు నివాసం ఉండగలిగే మందిరంగా నేను నా జీవితాన్ని నిర్మించుకోవాలి, నేను నిర్మించబడాలి. దేవుడు నీలో నివాసం ఉండగలిగేటట్లుగా నీవు నిర్మించుకోవాలి. నీవు ఒక మందిరం, నేను ఒక మందిరం. మనము మన జీవితాలను మందిరాలుగా నిర్మించుకోవాలి. ఆ నిర్మించుకోవడంలో ప్రియులారా గమనించాలి, ఇక్కడ దెమ్మలు, మందిరమునకు పునాదిగా ఉన్న దెమ్మలను గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ దెమ్మలు వెండితో చేయబడినవని అక్కడ వాక్యంలో మనకు ప్రస్తావించబడింది. నిర్గమకాండం 26వ అధ్యాయంలో చెప్పబడిన వాక్యంలో చూసినా, అలాగే నిర్గమకాండం 36వ అధ్యాయంలో చెప్పబడిన వాక్యంలో మీకు ఇవ్వబడిన ఆ వాక్య భాగంలో చూసిన ఆ దెమ్మలు వెండితో చేయబడినవని అక్కడ చెప్పబడింది. ఈ వెండిని గురించి ఆలోచన చేయాలి. ఈ వెండిని గురించి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఒక వాక్యాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలంటే, దానిలో ఉన్న లోతులను మనం గ్రహించాలంటే ఆ వాక్యం గురించి ప్రశ్నలు అడగాలి. ఈ ప్రశ్నల గురించి నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి, తర్వాత బైబిల్ స్టడీస్లో చెబుతూ ఉంటాను.
6 ప్రశ్నలు ఉంటాయి. 5 డబ్ల్యూలు, 5 డబ్ల్యూస్, ఒక హెచ్. వేర్, వాట్, వెన్, హూ, వై. 5 డబ్ల్యూలతో స్టార్ట్ అయ్యే 5 ప్రశ్నలు. ఒక హెచ్తో స్టార్ట్ అవుతుంది హౌ అనే ప్రశ్న. ఈ 6 ప్రశ్నలు మనం వాక్యం మీద సంధిస్తే, ఏ వాక్యం ధ్యానం చేసినా, ఏ అంశం ధ్యానం చేసినా, ఈ 5 ప్రశ్నలు ఆ వాక్యం మీద, ఆ అంశం మీద సంధిస్తే మనకు చాలా అద్భుతమైన సమాచారం వాక్యం నుంచే మరలా మనం పొందుకుంటాం. ప్రతి అంశం గురించి, ప్రతి మాట గురించి ఈ 5 ప్రశ్నలకు సమాధానం, జవాబు దొరుకుతుందంటే అన్నిటికీ దొరకపోవచ్చు, కానీ దొరికినంత వరకు మనం 6 ప్రశ్నల నుంచి మనం సమాధానం సేకరించగలం. ఈరోజు ఆ దెమ్మలకు వాడబడిన వెండి, దెమ్మలకు ఉపయోగించిన వెండి. ఎందుకంటే మనము మందిరముగా నిర్మించబడాలంటే, ఇఫ్ ఐ నీడ్ టు బి బిల్ట్ అప్ అండ్ ఇఫ్ యూ నీడ్ టు బి బిల్ట్ అప్, నిన్ను మందిరంగా నిర్మించుకోవాలంటే, నేను మందిరంగా నిర్మించుకోవాలంటే మన పునాది ఏమిటి? వాట్ ఈజ్ అవర్ ఫౌండేషన్? అక్కడ పునాది వెండితో చేయబడింది. వెండితో చేయబడిన పునాది. ఈ వెండి మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడిది? వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్? ఈ వెండి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొదటి ప్రశ్న. ఆ ప్రత్యక్ష గుడారములో ఆ పునాదికి ఉపయోగించబడిన వెండి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొదటి ప్రశ్న. ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని చదువుదాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 11 నుంచి 16 వచనం వరకు చదివితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. ఈ వాక్యం చదువుదాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 11 నుంచి 16 వచనం వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించున్నప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. జాగ్రత్తగా గ్రహించాలి చదువుతున్నప్పుడు. వారు ఇయ్యవలసినదేమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఏమిటో అది 1/2 తులం ఇవ్వాల్సింది, ముందుకు వెళ్తే తెలుస్తుంది. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనీయవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, పేదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. ఎక్కడిది వెండి అంటే, దేవుడు మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలీయులలో 20 సంవత్సరాల ప్రాయము నుండి పైబడి ఉన్న వాళ్ళందరినీ లెక్కించమన్నాడు. యు నీడ్ టు కౌంట్ దెమ్. Moses, you need to count everyone who is about 20 years of age. 20 సంవత్సరాల వయసు పైబడి ఉన్నవారిని అందరినీ కూడా లెక్కించమన్నాడు. ఆ లెక్కించిన వారిలో 20 సంవత్సరాలు పైబడి ఉన్నవారు అందరూ కూడా ఈ 1/2 తులము వెండిని ఇవ్వాలట. గమనించాలి, 1/2 తులము వెండిని ఇవ్వాలి. ఒకానొక సమయంలో దావీదు ఇశ్రాయేలీయుల జనసంఖ్యను లెక్కించాడు. ఆ లెక్కించినప్పుడు దేవుడు తప్పు పెట్టాడు దావీదును. చాలా డిసాస్టర్ జరిగింది. ఇశ్రాయేలు జనాంగము మధ్య నాశనం జరిగింది. కారణం ఏమిటంటే, జనసంఖ్య లెక్కించినప్పుడు ఉన్న నియమం ఏమిటంటే వెండిని చెల్లించాలి. ప్రతివాడు, లెక్కించబడిన ప్రతివాడు 1/2 తులము వెండిని చెల్లించాలి. ఈ మాటను గమనించాలి, 1/2 తులము వెండిని చెల్లించాలి. ఇశ్రాయేలీయులలో ఈ వెండి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రత్యక్ష గుడారము పునాదికి ఉపయోగించబడిన వెండి, పునాదిలో వాడబడిన వెండి, పునాది వేసిన వెండి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రతివాడు 20 సంవత్సరములు పైబడిన ప్రతివాడు చెల్లించిన వెండిని ఆ ప్రత్యక్ష గుడారపు పునాదిలో ఉపయోగించినట్లుగా దేవుని వాక్యంలో మనము తెలుసుకొనగలం. ప్రియులారా గమనించాలి, ఆ వెండి ఇశ్రాయేలీయుల్లో లెక్కింపబడిన ప్రతివాడు ఇచ్చినది ఆ వెండి. అలాగే ఇవ్వడం వల్ల ఏమిటంటే, ఐఎమ్ గాడ్స్ ఓన్, నేను దేవుడు. ప్రియులారా గమనించాలి,
దేవుని వాక్యంలో ఈ వెండికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే దేవుని ప్రజగా మనం ఉండాలంటే, దేవుని సొంతం కావాలి అంటే, దేవుని దేవుడు మనల్ని విమోచించాలి అంటే ఆ వెండి మనము వెండిని చెల్లించాలి, ఆ ధరను చెల్లించాలి. ఎందుకంటే సో దట్ వీ కెన్ బి గాడ్స్ ఓన్ పీపుల్. ఆయన ఓనర్షిప్లోనికి వెళ్ళాలంటే, ప్రియులారా గమనించాలి, ఆయన యాజమాన్యంలోనికి వెళ్ళాలంటే మనం ఆ వెల చెల్లించాలి. వీ నీడ్ టు పే ప్రైస్. We need to pay price so that we can be owned by our God. మన దేవునికి మనం సొంతం కావాలంటే ఆ వెల చెల్లించాలి. దేవుని సార్వభౌమ అధికారం క్రిందకి మనం వెళ్ళాలంటే ఆ వెల చెల్లించాలి. అందుకని కీర్తనకారుడు 100వ కీర్తనలో ఒక మాట అంటాడు, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ఆయన వారము అని చెప్పడంలో గమనించాలి, we do belong to him. నేను నా సొంతం కాదు, నేను ఆయన వాడను. అక్కడక్కడ బైబిల్లో ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయి. బోయజు పొలములో రూతు పరిగెరుకుంటుందట. పరిగెరుకుంటుంటే ఆ క్రొత్తగా కనిపించే ఆ అమ్మాయి ఎవరు అని ప్రశ్నించడానికి బోయజు ఏమని అడిగాడు తెలుసా? ఈ అమ్మాయి ఎవరు అని అడగలేదు, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందని అడగలేదు, ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు. ఈ చిన్నది ఎవరిది? ఆ ప్రశ్న చాలా భావగర్భితమైన ప్రశ్న. ఆ చిన్నది ఎవరిది? ఈ ప్రశ్న నీవెవరి వాడవు అంటే, నేను నా సొంతం అంటే, నీ సొంతమైతే నీ సొంతమే, కానీ నీవెవరి వాడవు అంటే నేను దేవుని సొంతం, నేను ఆయన వాడను అని చెప్పగలిగే అనుభవం నీకుంటే ఆ అనుభవం కోసం నీవు వెల చెల్లించాలి. ఇదిగో ఇశ్రాయేలీయులు ఆ వెల చెల్లించిన సంగతి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ వెల చెల్లించడంలో ప్రియులారా గమనించాలి, ఈ వెల చెల్లించడంలో ఒకరొకలాగా చెల్లించడానికి వీలు లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఒకరొకలాగా నేను చాలా ధనవంతుడిని కనుక నేను గొప్ప కోసం ఎక్కువ వెల చెల్లిస్తానని ధనవంతుడు, లేక నేను పేదవాడిని కనుక నేను నా దగ్గర తక్కువ ఉంది కనుక నేను తక్కువ చెల్లిస్తానని చెప్పడానికి వీలేదు. అందరూ కూడా అక్కడ మీరు గమనించారు లేదో, ఆ 15వ వచనంలో చదివితే, మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతొలము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాడు తక్కువ ఇవ్వకూడదు. స్వేచ్ఛార్పణలు ఇచ్చినప్పుడు ఎంతైనా ఇవ్వచ్చు, నీ శక్తిని బట్టి ఇవ్వచ్చు. స్వేచ్ఛార్పణలు ఇచ్చినప్పుడు ఎంతైనా ఇవ్వచ్చు. కానీ ఇది గమనించాలి, ఈ జనుల సంఖ్య లెక్కించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, ఆ దేవుని ప్రజగా ఉండడానికి, దేవుని సొంతంగా ఉండడానికి, దేవుని స్వకీయ సంపాద్యంగా ఉండడానికి మనం చెల్లించవలసింది అందరం సమానం. ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదట. నాకు ధనం ఉన్నది నేను ఇస్తాను అంటే తీసుకోరు. ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాడు తక్కువ ఇవ్వకూడదు. ప్రియులారా గమనించాలి, ప్రతివాడు సమానము. ఎందుకంటే క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 28 చూస్తే ఏ భేదము లేదు, మనందరం క్రీస్తును నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నాం కనుక ఏ భేదము లేదు, ఆయన నామములోనే మనమందరం నమ్మిక ఉంచాం, ఆయన నామములోనే బాప్తిస్మం తీసుకున్నాం కనుక ఏ భేదము లేదు. యూదుడని హెల్లెనీయుడని భేదం లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, ఏ భేదము లేదు అని అక్కడ గలతీ పత్రికలు కూడా పౌలు సూచించిన సంగతి దేవుని వాక్యంలో చూస్తాం. మరొక చోట యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట చెప్పాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఆ మోమాటము గలవారై ఉండకుడి అన్న దగ్గర పక్షపాతము గలవారై ఉండకుడి అనాలి. పక్షపాతము గలవారై ఉండకుడి, డు నాట్ బి పార్షియల్. ఆ తర్వాత వచనాలు చూస్తే ఆ పక్షపాతం అనే మాట కరెక్ట్ మాట అనిపిస్తుంది. తర్వాత వచనాలు ఆ యాకోబు పత్రిక 2వ అధ్యాయం తర్వాత వచనాలు చూస్తే పక్షపాతము గలవారై ఉండి, పక్షపాతం లేదు, అందరూ సమానం. అందరూ కూడా నిజంగా నీవు ఒక దేవునికి మందిరంగా నిర్మించబడాలంటే అందరం
కాపరని లేదు, విశ్వాసని లేదు, ధనవంతుడని లేదు, భేదవాడని లేదు, లేక నేను విద్యావంతుడని, నేను విద్య లేనివాడినని, లేక ఏ భేదము లేదు. అందరం కూడా సమానంగా మనం ఆ పునాది మన జీవితాలు నిర్మించుకోవడంలో, మందిరముగా నిర్మించబడడంలో, మన జీవితాల్లో అలాంటి అనుభవం, మరి ఆయన సొంతంగా ఉండే అనుభవం. మందిరంగా మనం నిర్మించబడడం అంటే ఆయన సొంతంగా ఉండే అనుభవం. అలాంటి అనుభవం గురించి సూచిస్తుంది. ఈ వెండి ఎక్కడిది అంటే ప్రతివాడు చెల్లించాలి, సమానంగా చెల్లించాలి. చెల్లించవలసిన వెండి ఏమి సూచిస్తుంది? వాట్ డస్ ఇట్ డినోట్? వాట్ డస్ ఇట్ సే? ఈ చెల్లించవలసిన వెండి ఏం సూచిస్తుందంటే, మనం చదువుకున్న వాక్య భాగంలోనే 30వ అధ్యాయము నిర్గమకాండము 13-14 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలోనే నేను చదువుతాను. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తొలమును బట్టి అరతులము ఇవ్వలెను. ఆ తొలము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అరతులం ఇవ్వాలట. తులము, ఆ తులాన్ని మరలా వివరించడం ఎందుకంటే పరిశుద్ధ స్థలముకు నిర్ణయించబడిన తులం అటది. తులానికి నేను లెక్క చెప్పగలను. ఏంటి, స్త్రీలు బాగా ఎక్కువ చెప్తారు లెక్క ఎంత ఉంటుందో, తులం అంటే ఎంతో. తులానికి మనం లెక్క చెప్పగలం, కానీ ఆ తులము ఎంతో మరి వివరంగా తెలియదు. కానీ మరి మన తులం 11.4 గ్రాములు, 11.6 గ్రాములు చెప్తారు మన తులం, మనం అనుకునే తులం. కానీ ఈ తులము పరిశుద్ధ స్థలము యొక్క తులం అన్నాడు. చాలా సందర్భాల్లో ఆ తులం గురించి మాట్లాడినప్పుడు అలాగే చెప్పాడు, పరిశుద్ధ స్థలముకు నిర్ణయించబడిన తులం. కనుక ఆ తులములో అరతులము ఇవ్వాలి. ఆ తులములో అరతులం ఇవ్వాలి. తులము 20 చిన్నాలట, అలా రాయబడింది. తులము 20 చిన్నములు, అరతులము 10 చిన్నములు అని రాయబడింది. తులము 20 చిన్నములు అలాగూ కొలతగా చెప్పబడింది. అరతులం అంటే 10 చిన్నములు అని చెప్పబడింది. ఈ 10 చిన్నములు అనే మాట గమనించాలి. 10 చిన్నములు 10 ఆజ్ఞలకు చిహ్నం, 10 ఆజ్ఞలకు గుర్తుగా మనం గమనించగలం. ఎందుకంటే ఇది ఒక క్రమం. ఈ అరతులము చెల్లించాలి. పేదవాడైనా ధనవంతుడైనా, నువ్వెవరివైనా 20 సంవత్సరాలు దాటితే నువ్వు అరతులం చెల్లించాలి అనేది ఒక క్రమం. 10 ఆజ్ఞలు అనేది దేవుడు నియమించిన క్రమం. ఆ క్రమాన్ని పాటించాలి. 10 చిన్నములు అనేది దేవుని ప్రమాణం, దేవుని స్థాయి, దేవుని పద్ధతి గమనించాలి. దేవుని ప్రమాణం అంటే ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నియమించిన స్థాయి, దేవుడు నియమించిన ప్రమాణం, దేవుడు నియమించిన పద్ధతి. కనుక ఆ స్థాయిలో, ఆ ప్రమాణంలో మనం ఉండాలి అనేది ఆ కొలత సూచిస్తోంది. ప్రియులారా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కలిసి ఉన్నప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడు, అక్కడ కొంతమంది వచ్చి ప్రశ్న అడిగారట. ఏమని, మీరు పన్ను చెల్లించరా? శిష్యుల దగ్గరికి వచ్చి మీ గురువు పన్ను చెల్లించరా అని అడిగితే, పేతురు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడిగాడు, మనం పన్ను చెల్లించాలా వద్దా? మనం స్వతంత్రమైతే చెల్లించనక్కర్లేదు, స్వతంత్రం కాకపోతే చెల్లించాలి. మనం స్వతంత్రమే. కానీ అయినప్పటికీ ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండానట్లు పన్ను చెల్లిద్దామని చెప్పి పేతురుకు ఒక సూచన ఇచ్చాడు. పేతురు ఏం చెప్పాడంటే, పేతురుని, నువ్వు వెళ్ళి సముద్రంలో గేలం వేస్తే మొట్టమొదట ఆ గేలానికి పడిన చేప ఏమిటి, ఆ చేప పట్టుకుని ఆ చేప నోరు తెరిచూడు. ఆ చేప నోటిలో ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ ఎంత అన్నాడు? షెకెల్. ఈ తులాన్ని షెకెల్ అనే పిలిచారు. ఈ తులాన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో షెకెల్ అని పిలిచారు. ఆ చేప నోటిలో షెకెల్ ఉంటుంది, ఒక షెకెల్ ఉంటుంది. అది చాలా అద్భుతం. అంత సముద్రంలో ఒక్క చేపట. ఆ ఒక్క చేప మొదట ఆయన గేలంలో పడడం, ఆ పడిన చేపలో అసలు ప్రాబబిలిటీకి ఎక్కడ అందదు కదా. ప్రాబబిలిటీ అనే సూత్రానికి, అనే నియమానికి ఎక్కడ అందదు కదా. అంత సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయో అన్ని చేపలలో పేతురు వెళ్ళి గేలం వేస్తే మొదట పడ్డ చేప నోటిలో
ఆ షెకెల్ అనే కాయిన్ ఉండడం, ఆ కాయిన్ తీసుకుని నీకు నాకు కట్టేయమన్నాడు. పన్ను అంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఒక అరశెకెలు, ఆయనకు ఒక అరశెకెలు, పేతురుకు ఒక అరశెకెలు. గమనించాలి, ఈ అరశెకెలు పన్ను చెల్లించడం అనేది, అరశెకెలు అనేది యేసుక్రీస్తు ప్రభువు కూడా చెల్లించాడు. ఆయన చెల్లించిన పర్పస్ వేరనుకోండి, ఆయన చెల్లించాడు. అయితే ఆయన పాపము లేనివాడైనప్పటికీ కూడా, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆయన పాపము లేనివాడు అనే విషయం అక్కడ చెప్పబడినట్లుగా మనం గమనించగలం. ఆయన పాపము లేనివాడు. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో అతిక్రమము చేయువారిలో ఎంచబడ్డాడు. అంటే అతిక్రమము చేయకపోయినప్పటికీ కూడా అతిక్రమము చేయబడిన వారిలో ఆయన అతిక్రమం చేసిన వాడుగా ఎంచబడ్డాడు అని అక్కడ రాయబడింది. కొరింథీయులకు రెండవ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనము ఆయన కోసము నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను అనే మాట. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియులారా గమనించాలి, అందునిమిత్తమై ఆయన అదిగో ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండానట్లు ఆ పన్ను చెల్లించమని చెల్లించాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథము 49వ కీర్తన, ఈ వచనాలు చదువుదాం. 49వ కీర్తన 7-8 వచనాలు చూసినట్లయితే, ఈ కట్టవలసిన అరశెకెలు లేక అరతులము వెండి ఎవరికి వారే చెల్లించాలి. అదొక విషయం గమనించాలి, ఎవరికి వారే చెల్లించాలి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. గమనించాలి, ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఆ విమోచన కోసం కట్టవలసిన అరశెకెలు లేక అరతులము వెండి ఎవరికి వారే కట్టాలి. ఏమిటి, నా విమోచన నాదే, నా కుమారుని విమోచన నా కుమారునిదే, ఎవరి విమోచన వారిదే, ఎవరికి వాళ్ళే కట్టాలి. ఎవడును తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేదు. కనుక ఎవరికి వారే, గమనించాలి, ఎవరికి వారే దాన్ని. కనుక నా మందిర నిర్మాణం ఎవరో చేయలేరు. ఐ హ్యావ్ టు బిల్డ్ మై ఓన్ టెంపుల్ అండ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ లైఫ్ ఎస్ యువర్ ఓన్ టెంపుల్ ఫర్ గాడ్. దేవుని నివాస స్థలముగా ఉండగలిగినట్లుగా నేను మందిరంగా నిర్మించబడడం అనేది ఎవరు చేయలేరు. ఆ పని, దానికి పునాదిని ఎవరు వేయలేరు, దాని నిర్మాణాన్ని ఎవరు చేయలేరు. నేనే పునాది వేయాలి, నేనే నిర్మించుకోవాలి. నీ మందిరాన్ని నీవే పునాది వేయాలి, నీవే నిర్మించుకోవాలి. ఎవరికి వారే అనే విషయాన్ని గమనించాలి. మరొక ప్రశ్న, వెండి ఎందుకు? వై సిల్వర్? వెండి ఎందుకు అంటే, ఇప్పుడు 30వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో 16వ వచనంలో చూసినట్లయితే, నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండను. ప్రాయశ్చిత్తార్థమైన వెండి ఎందుకు అంటే, ప్రాయశ్చిత్తం కోసం వెండిని చెల్లించాలి. వెండి ప్రాయశ్చిత్తానికి సూచన. అంతకుముందు వచనాల్లో 12వ వచనంలో మరొక మంచి మాట ఉపయోగించబడింది. ప్రాణ పరిక్రయ ధనము అన్నాడు. ప్రాణ పరిక్రయ ధనాన్ని ఇచ్చుకోవాలి. ఎవరికి వారే ప్రాణాన్ని విడుదల చేసుకోవడం కోసం ఆ ప్రాణ ప్రతిక్రయ ధనాన్ని చెల్లించాలి అన్నాడు. ఇంకొక మాట చూపిస్తాను. సంఖ్యాకాండంలో 3వ అధ్యాయము 47 నుంచి 49 వచనాల వరకు చూస్తే ఆ వచనాలు చదువుదాం ఇప్పుడు. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకు ఇవ్వవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనము తీసుకొనవలెను. ఈ వెండి ఏంటంటే విమోచన ధనం. ఈ గమనించాలి, విమోచన అనే మాటలో మనం అర్థం చేసుకుంటే, విమోచన అనే మాటలో విడుదల ఉంది. విడిపించడం, విమోచించాడు అంటే విడిపించాడు అని, విమోచన అంటే విడుదలని.
అయితే మరొక విషయం కూడా ఉంది విమోచనలో. విమోచన అంటే వెల ఇచ్చి విడిపించడం. వెల లేకుండా విడిపించడాన్ని విమోచన అనరు, వెల ఇచ్చి విడిపించడాన్ని విమోచన అంటారు. కనుక ఇది విమోచన కొరకు గమనించాలి, విమోచన కొరకు చెల్లించే ధనము ఈ వెండి. ఈ వెండి విమోచనకు సూచన. గమనించాలి, వెండి విమోచనకు సూచన. వెండి ఆ విమోచనకు సూచనగా ఉన్న మందిర పునాది, విమోచనకు సూచనగా ఉన్న వెండి మందిర పునాదిలో ఉపయోగించబడింది. ప్రియులారా గమనించాలి, ఇదంతా ఇప్పటి వరకు నేను వివరించిందంతా ఎందుకు చెప్పానంటే, నేను నా జీవితాన్ని దేవుడు నివసించగలిగే మందిరంగా నేను నిర్మించుకోవాలంటే, నీవు నీ జీవితాన్ని దేవుడు నివసించగలిగిన మందిరంగా నిర్మించుకోవాలంటే, ఎందుకంటే అసలు ఈ మందిరం నిర్మించమని చెప్పినప్పుడే ఆయన ఏమని చెప్పాడు, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించమని చెప్పాడు. 25వ అధ్యాయము నిర్గమకాండం 8వ వచనంలో, నేను వారిలో నివసించున్నట్లు, ఎవరిలో? ఒక్కొక్క ఇశ్రాయేలీయునిలో నివసించున్నట్లు, నాలో నివసించున్నట్లు, నీలో నివసించున్నట్లు, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెనని చెప్పాడు. ప్రియులారా గమనించాలి, ఈరోజు నాలో ఆయన నివసించున్నట్లు నేను ఒక మందిరంగా నిర్మించబడాలంటే, నీలో ఆయన నివసించున్నట్లుగా నిన్ను నీవు ఒక మందిరంగా నిర్మించుకోవాలి అంటే, నీ జీవితానికి పునాది ఏమిటంటే దేవుడు చేసిన విమోచనే. విమోచన ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ యూ యాజ్ అ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. రిడెంప్షన్ ఈజ్ యువర్ ఫౌండేషన్. అసలు విమోచన లేకుండా నేను క్రైస్తవుణ్ణి, లేక నేను విశ్వాసిని, నేను నమ్ముకున్నాను అని చెప్తే సరిపోదు. విమోచన, రిడెంప్షన్ ఇస్ ద ఫౌండేషన్. అందుకనే వెండిని పునాదిలో ఉంచారు. ప్రియులారా గమనించాలి, ఆ నిర్మాణానికి అంతటికి కూడా వెండిని పునాదిలో ఉంచారు. గమనించాలి, ఆ మందిర ప్రత్యక్ష గుడారపు నిర్మాణంలో ఇత్తడిని ఉపయోగించారు, ఇనుమును ఉపయోగించారు, బంగారాన్ని ఉపయోగించారు, కలపను ఉపయోగించారు. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సూచన అయితే ఈ వెండి పునాదిలో ఉపయోగించబడింది. పునాదిలో ఉపయోగించబడిన వెండి విమోచనకు సూచన. అసలు విమోచన లేకుండా మందిరం నిర్మించబడదు. నా జీవితాన్ని దేవుడు నివసించదగిన మందిరంగా నిర్మించుకోవాలంటే నేను విమోచింపబడకుండా, దట్ షుడ్ బి మై ఫౌండేషన్, దట్ షుడ్ బి యువర్ ఫౌండేషన్. అన్లెస్ వీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిడెంప్షన్, ఆయన చేత కొనబడి ఆయన సొత్తుగా మనం లేకపోతే మనకి మన 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 జీవితాలను మనం ఒక మందిరంగా నిర్మించుకోవడానికి అవకాశం లేదు. పునాది దేని మీద ఉంది? ఈ దినాన్ని పునాది అనేది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో పునాది అనేది అంటే ఎక్కువ మంది, చాలామందిని మనం చూస్తున్నాం క్రైస్తవ విశ్వాస జీవితంలో పడిపోవడానికి కారణం ఏమిటంటే పునాది లేక. వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫౌండేషన్. ఆశీర్వాదం కోసం, లేకపోతే మేలు కోసం, స్వస్థత కోసం, ఏవో ఈవుల కోసం, వాటి కోసమే నేను విశ్వాసం ఉంచానంటే పునాది నీకు లేదు. నీ పునాది, నీవు కట్టబడడానికి నీకు పునాది ఏమై ఉండాలంటే విమోచన. నీవు కొనబడ్డవా? నీవు అలాంటి పునాది, విమోచన అనే పునాది నీకు వేయబడిందా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే అక్కడ ఒక మాట ఉంది, చాలా మంచి మాట. అది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ప్రియులారా గమనించాలి, మనము విమోచించబడ్డాం. ఇశ్రాయేలీయులు విమోచించబడ్డారు, అయితే మనము విమోచించబడ్డాం. ఎలా విమోచించబడ్డామంటే వెండి చెల్లించడం వల్ల కాదు. అక్కడ ఇశ్రాయేలీయులు ఎవరికి వారే చెల్లించారు. అయితే నేను మందిరంగా నిర్మించబడడానికి నా విమోచన, నా ఫౌండేషన్ ఏమిటి అంటే నేను చెల్లించింది కాదు, నా పక్షంగా నా ప్రభు చెల్లించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇశ్రాయేలీయుడు ధనవంతుడైనా పేదవాడైనా అందరూ కూడా ఆ విమోచనార్థమైన ఆ క్రయధనాన్ని వాళ్ళు చెల్లించాలి.
ఎవరికి వారే చెల్లించాలి. అయితే దేవుడు నీకు నాకు ఇచ్చిన కృప ఏమిటంటే ఆ విమోచన క్రయధనాన్ని నేను చెల్లించనక్కర్లేదు. ఎవరు చెల్లించారు? నా పక్షంగా ప్రభువు చెల్లించాడు, నీ పక్షంగా ప్రభువు చెల్లించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీ క్షయమైన వస్తువుల చేత, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఆయన నా వేళ చెల్లించాడు. ప్రియులారా గమనించాలి, పాత నిబంధనలో ఎవరికి వారే చెల్లించమన్నాడు, చాలా స్ట్రిక్ట్గా. ఇట్ వాజ్ సో స్ట్రిక్ట్. అన్నయ్యది తమ్ముడు, తమ్ముడిది అన్నయ్య కూడా కాదు, ఎవరి విమోచన వారిది. కానీ క్రొత్త నిబంధన విశ్వాస జీవిత స్థితిలో దేవుడు నాకు ఇచ్చిన మహాకృప, దేవుడు నీకు ఇచ్చిన మహాకృప ఏమిటంటే నీవు వేల చెల్లించవలసిన పని లేదు. నీ పక్షంగా నీ విమోచన కొరకు ఆయన ఒకే ఒకసారి వేల చెల్లించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా ఎప్పుడు చెల్లించనక్కర్లేదు. ఆ వేల అమూల్యమైన ఆయన రక్తము అనే వేలను చెల్లించిన స్థితి అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అది మన పునాది. మన పునాది అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, నేను దేవుని నుంచి మేలులు పొందుకుంటాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, దేవుని నుంచి స్వస్థత పొందుకుంటాను. ఇవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ అదే పునాదా? పడిపోతావు. యూ విల్ డెఫినెట్లీ ఫాల్ డౌన్ వన్ డే. అదే నీ పునాది అయితే నీ మందిరం నిలవబడదు. అది మందిరమే కాదు, ఒకవేళ నువ్వు అనుకుంటే ఆ మందిరం నిలవబడదు. ఆ మందిరం నిలవబడాలంటే నీ ఫౌండేషన్, నీ పునాది ఏమై ఉండాలంటే అది విమోచన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కొనబడ్డను అనే విశ్వాస స్థితి నీకుంటే అది నీ పునాది. ఆ పునాది మీద నేను కట్టబడాలి, ఆ పునాది మీద నీవు కట్టబడాలి. అక్కడ మనం ఆ ప్రత్యక్ష గుడారపు పునాదిలో చూసిన ఆ వెండి నీ విమోచనకు, నా విమోచనకు సూచన. విమోచించబడ్డవా? ఆయన సిలువను నీవు నమ్ముతున్నవా? ఆయన సిలువ రక్తానికి నీ జీవితాన్ని, సిలువకు నీ జీవితాన్ని అప్పగించవా? ఆ సిలువ రక్తము చేత కడగబడిన అనుభవం నీ జీవితంలో ఉందా? అలా ఉంటే అది నీ పునాది. అలా లేకపోతే ఈరోజు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అలాంటి పునాది నీవు వేసుకోవాలి. అలాంటి పునాది కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి చేరి, ఈ దినాల్లో మనం సిలువ ధ్యానాలు చేసే దినాలు, ఈ యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి చేరి ఆయన రక్తము చేత కడగబడిన అనుభవం, ఆ అనుభవం ఉంటే దేవునికి స్తోత్రం. ఆ అనుభవంలో కొనసాగాలి. అయితే ఆ అనుభవం లేకపోతే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ అనుభవంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఆ పునాది నీవు నీ జీవితంలో వేసుకోవాలి. అన్లెస్ యూ హ్యావ్ దట్ ఫౌండేషన్, యూ కెనాట్ బి బిల్ట్ అప్ యాజ్ అ స్పిరిచువల్ టెంపుల్ ఫర్ గాడ్. ఆ పునాది లేకపోతే నీవు నిజమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడలేవు. ఇది దేవుని వాక్యంలో ఖచ్చితంగా చెప్పబడుతున్న మాట. నీవు దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అంటే నీ పునాది ఏమై ఉండాలంటే విమోచన. యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడిన స్థితి. ఏ పాప స్థితి ఉన్నా, ఒకవేళ నీ హృదయంలో ఏదైనా అపరాధ భావం నిన్ను కృంగజేస్తుంటే, ఇదిగో ఈ తప్పు చేస్తున్నాను, ఇదిగో ఈ వ్యసనానికి బానిసైపోయాను, ఇదిగో ఈ అలవాటుకు బానిసైపోయాను, దానికి నేను దాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, లేక ఈ పాపంలో కూరుకుపోతున్నాను, ఈ పాపం స్థితి నుంచి బయటికి రావాలి అనుకున్నా రాలేకపోతున్నాను అని అలాంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. సిలువ దగ్గర మోకరించు. సిలువ దగ్గర మోకరించి సిలువకు నీ జీవితాన్ని అప్పగించి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను విమోచించు ప్రభువా అంటే నువ్వు ప్రార్థన చేసి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన తప్పక నిన్ను కడుగుతాడు. అండ్ దట్ ఈస్ యువర్ ఫౌండేషన్. దట్ బికమ్స్ యువర్ ఫౌండేషన్ ఫర్ ద టెంపుల్, సో దట్ యూ కెన్ బి బిల్ట్ అప్ యాజ్ ఎ టెంపుల్ ఫర్ ద లివింగ్ గాడ్. దేవుని సన్నిధిలో అలా నిర్మించబడడానికి అది పునాది. తీతుకు రాసిన పత్రికలో కూడా పౌలు అంటాడు, ఆయన 2వ అధ్యాయము 14వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. తన సొత్తుగా చేసుకొనుట కొరకు. ప్రియులారా గమనించాలి, విమోచించబడిన వాడు, నేను క్రీస్తు చేత, నేను క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డానంటే ఐఎమ్ నాట్ ఆఫ్ మై ఓన్ ఎనీమోర్. ఐఎమ్ నాట్ ఆఫ్ మై ఓన్ ఎనీమోర్. ఐ బిలాంగ్ టు హిమ్. నేను ఆయన వాడను, ఆయనకు చెందిన వాడను.
నేను నా సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. అందుకని అక్కడ తీతుకు రాసిన పత్రికలో తను సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన ప్రాణాన్నిచ్చి ఆయన రక్తాన్నిచ్చి నన్ను విమోచించాడు ఆయన. ఎంతకంటే గొప్ప భాగ్యం ప్రియులారా. ఈ లోకంలో చాలామంది మనకంటే గొప్పగా కనిపించేవారు ఉండొచ్చు, అధికారంలో గొప్పవారు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా గొప్పవారు ఉండొచ్చు. కానీ నేను క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాను అనే ఆలోచన నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచుతుందో. ఐఎమ్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ దట్ ఈస్ మై ఫౌండేషన్, so that I can be built up like a spiritual temple for my living God. జీవము గల దేవునికి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి నా పునాది ఆ విమోచనే. ఆయన రక్తము చేత కడగబడిన స్థితి, ఆయన రక్తము చేత విమోచించబడిన స్థితి. ఆయన సొత్తుగా నన్ను చేసుకోవడానికి తన్ను తానే అర్పించుకొనిన స్థితి దేవుని వాక్యంలో కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, ఇంతకుముందు జ్ఞాపకం చేసిన మాటే మరలో ఒకసారి చదువుకుందాం. 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. ప్రియులను గమనించాలి, 2 వచనాలు దే ఆర్ కపుల్డ్ టుగెదర్. గమనించాలి, ఆయనకు ఆలయమై ఉన్నారని చెప్పినప్పుడు మనం కొనబడిన స్థితి, విమోచన స్థితి, ఆ 2 వచనాలు కపుల్డ్ టుగెదర్. చాలా చాలా అర్థవంతంగా కనిపిస్తున్నాయి ఆ వచనాలు. మనల్ని ఆయనకు ఆలయంగా చేసుకోవడం కోసం ఆయన సొత్తుగా చేసుకొని మనల్ని ఆయన కొన్నాడు. మన విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రియులరా, ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న నీవు నిజముగా ఆయన రక్తము చేత కొనబడిన స్థితి, ఆయన సొత్తుగా ఉన్న స్థితి, విమోచించబడిన స్థితి నీకుందా? ఒకవేళ లేకపోతే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ స్థితిలో దేవునికి ఆ స్థితి కొరకు దేవునికి నీవు అప్పగించుకుంటే ఆయన ఉచితంగానే ఆయన రక్తంతో నిన్ను కడిగి విమోచించి నీ జీవితం ఒక మందిరంగా నిర్మించబడడానికి ఒక ఫౌండేషన్, ఒక పునాదిని ఆయన నీకు ఇస్తాడు. గమనించాలి, ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టిన స్థితి, విమోచన. ఆయన నివసించే మనలోని విశ్వాసానికి, ఆయన మనలో నివసించాలి అంటే ఆ మనలో నివసించడానికి మనలో విశ్వాసం, ఆ విశ్వాసానికి పునాది ఆయన విమోచన, ఆయన ఇచ్చే విమోచన. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అందరూ తెరిచి చూడండి, బైబిల్స్ తెరిచి చూడండి ఈ వచనాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని, ఆ మాట గమనించాలి, మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను. ఆ మాటలు జాగ్రత్తగా గ్రహించాలి. 10వ వచనంలో ఆయన అట్టి గొప్ప మరణము నుండి ఆయన విమోచించాడు గనుక ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. 3 టెన్సెస్లో చెప్పాడు అక్కడ, మీరు గమనించారు లేదో? ఆయన మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. 3వ టెన్స్లో గమనించాలి, 3వ భాగంలో ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. ప్రియులారా, గమనించాలి, మనం సాల్వేషన్ ఇన్ 3 టెన్సెస్ అని చెప్పినట్లుగా ఈవెన్ రిడెంప్షన్. కొంతమంది ఒకానొక భక్తుడు, ఈ రిడెంప్షన్ నాకు జ్ఞాపకం లేదు, ఎక్కడో చాలా కాలం క్రితం చదివాను. ఈ రిడెంప్షన్ ఏమని పిలిచాడంటే, ద రిడెంప్షన్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ లిమిటెడ్ రిడెంప్షన్ అన్నాడు. లిమిటెడ్ రిడెంప్షన్.
ఎక్కడో కాల్వినిజంలో లిమిటెడ్ అటాన్మెంట్ అని చదువుతాం. వాళ్ళు చెప్పే లిమిటెడ్ అటాన్మెంట్ వేరు. ఆ లిమిటెడ్ అటాన్మెంట్ గురించి నేను మాట్లాడడం లేదు. లిమిటెడ్ రిడెంప్షన్. ఎందుకంటే ఇప్పుడు మనం తప్పించబడ్డాం. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించి, యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు సిలువలో మరణించాడనే విశ్వాసంతో ఆయనకు నా జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, ఆయన నన్ను సిలువ రక్తముతో కడిగిన దినాన్ని ఆయన మరణం నుంచి నన్ను తప్పించాడు. He saved me from the death and he redeemed me. అది పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది. ఇప్పుడు ఐఎమ్ బీయింగ్ రిడీమ్డ్. నేను ఇప్పుడు కూడా విమోచించబడుతూ ఉన్నాను. దినదినము మరలా పాపములో పడకుండా ఉండగలిగినట్లు ఆ గంగాళం దగ్గర చేరి గంగాళంలో నేను దినదినము కడుగుకుంటూ ఐఎమ్ బీయింగ్ రిడీమ్డ్. ఇప్పుడు కూడా విమోచించబడుతూ ఉన్నాను. చివరికి నేను మరణమైన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు సంపూర్ణ విమోచన. దానికోసం ఎదురు చూస్తున్నాను, నిరీక్షిస్తున్నాను. ఐ షల్ బీ రిడీమ్డ్. ఐ వాజ్ రిడీమ్డ్ ఆన్ వన్ డే. ఐఎమ్ బీయింగ్ రిడీమ్డ్ టుడే అండ్ ఐ షల్ బి రిడీమ్డ్ ఇన్ ద ఫ్యూచర్. లిమిటెడ్ రిడెంప్షన్ అన్నాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఆయన మనల్ని మరణం నుంచి తప్పించాడు, విమోచించాడు. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ రిడెంప్షన్. అయితే కడగబడ్డాం, విమోచింపబడ్డాం కనుక ఇంకెప్పటికీ విమోచింపబడ్డామంటే ఎప్పటికప్పుడు మనల్ని ఆ విమోచనలో మనం కాపాడుకుంటూ నడిపించుకుంటూ ఉండాలి. అక్కడ గంగాళం దగ్గర నేర్చుకున్నాం మనం. గంగాళంలో మనం కడుక్కుంటూ నిరంతరము విమోచింపబడుతున్న స్థితి. ఇక్కడ అదే అంటాడు. మరలా 10వ వచనం చదువుతున్న ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో, అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. తప్పించాడు ఇంతకుముందు, ఇక ముందుకు తప్పిస్తాడు. ఆ తర్వాత ఇక ముందుకు కూడా తప్పిస్తాడనే నిరీక్షణ మాకుంది. We were redeemed and we are being redeemed and we shall be redeemed. అది విమోచన గురించి. కనుక అలాంటి విమోచనలో భాగం కలిగిన వారమై మనం మరణం నుంచి ఆయన మనల్ని తప్పించడు అనే అనుభవంలో నువ్వు నిలవగలిగితే అక్కడ విమోచింపబడిన స్థితిలో అక్కడ నీ పునాది. ఆ పునాది మీద ఎలా కట్టబడాలో తర్వాత వారాల్లో మనం నేర్చుకుంటాం. అయితే నీ పునాది ఏమై ఉంది ఈ దినాన్ని? ఒకవేళ ఆ పునాది ఇంతకుముందు వేయబడిందే, మరలా పునాది నుంచి తప్పిపోయాను అనే ఆలోచనలో ఉందా? దేవుడు మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని నీవు చేజిక్కించుకొని దేవుడు మరలా నిన్ను పిలుస్తున్నాడు. మరలా పునాది మీదకి రావాలి, మరలా విమోచన పరిధిలోనికి రావాలి. ఆ పరిధిలో ఉండి దేవుని సన్నిధిలో నీవు సరి చేసుకోవాలి. ఒకసారి అసలు ఇంతకుముందు ఆ కడగబడిన అనుభవమే నాకు లేదు అనుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అలా కడగబడాలి. దేవుని యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి విమోచించబడి ఆ పునాదిని నీవు పొందుకోవాలి. ఆ పునాది పొందుకున్నాను కానీ ఆ పునాది మరలా విడిచిపెట్టేశానంటే మరలా ఆ మార్గంలోనికి రావాలి. దేవుడిని ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి.